మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇప్పుడు బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం గురించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. నంద్యాల జిల్లాలోని బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కీలక సెగ్మెంట్లలో ఒకటిగా ఉంది. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి కాటసాని రామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ పోటీలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థిపై 25,566 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. మరి మంత్రి నియోజకవర్గమైన బనగానపల్లిలో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తరువాత జనం ఏమనుకుంటూ ఉన్నారు? మంత్రి పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై బనగానపల్లె జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటో చూద్దాం. ఇవే ఆ హామీలు. బనగానపల్లికు ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే తనను గెలిపిస్తే బనగానపల్లె రింగ్ రోడ్ను వేగంగా పూర్తి చేస్తానంటూ చెప్పారు. కోవెలకుంట్ల బైపాస్ రోడ్ను కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బనగానపల్లె కోవెలకుంట్ల షాదీఖానాలు పూర్తి చేస్తాము అని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి తద్వారా ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున పెంచుతామని చెప్పారు. పేదలకు ఫ్రీగా 2 సెంట్ల స్థలాన్నిచ్చి ఇంటి నిర్మాణాన్ని కూడా చేపడతామంటూ హామీ ఇచ్చారు. కుందు నదిపై జొలదరాశి రిజర్వాయర్ను పూర్తి చేస్తామంటూ చెప్పారు. నాపరాతి పరిశ్రమకు పాత రూల్స్ను తీసుకొస్తామని చెప్పారు. కొత్త రూల్స్ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సో పాత రూల్స్ను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కొత్త పరిశ్రమలను తెచ్చి ఉపాధి అవకాశాలను పెంచుతాం, కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. బనగానపల్లిలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తామంటూ హామీ కూడా ఇచ్చారు ఎన్నికల సమయంలో. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు. బనగానపల్లె రింగ్ రోడ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 50% పనులే పూర్తయ్యాయి. భారీ వాహనాలతో బనగానపల్లిలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతూ ఉన్నాయి, జనాలను ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. అలాగే అవుకు కొలిమిగుంట్లలో సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా వస్తున్న కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేకపోవడం నియోజకవర్గంలో ఉన్న ఒక ప్రధాన సమస్య. మరోవైపు ఫ్లోరైడ్ కారణంగా సెగ్మెంట్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. బనగానపల్లిలో ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం, ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అది ఇంకా నెరవేరకపోవడం ఒక సమస్య. 40 కిలోమీటర్ల దూరంలోని నంద్యాలకు బనగానపల్లి నుంచి విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు అధ్వాన వ్యవస్థలో ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీల కోసం తవ్విన గుంతల్లో నీళ్లు చేరిపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షాకాలంలో అయితే స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవి బనగానపల్లిలో ఓవరాల్గా ఉన్న సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుకు బనగానపల్లి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయనకు నియోజకవర్గంలో ఉన్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలేంటో చూద్దాం. ఇవే పాజిటివ్ అంశాలు. బీసీజేఆర్ ట్రస్ట్తో పేదలకు ఆర్థిక సహాయాలు చేస్తూ ఉన్నారు. అలాగే కొత్తపేట, కొత్తూరులో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. ఇక జుర్రేరు లిఫ్ట్ పథకంలో మోటార్లు రిపేర్లు చేయించడం, ఇవి సానుకూలంగా ఉన్న అంశాలు. వీటితో పాటు కొలిమిగుండ్లలో సుజల స్రవంతి ప్లాంట్ పునరుద్ధరించడం, అలాగే సంజమాల మండలంలో డానిష్ ఫైబర్ రోడ్డుకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక సాంకేతికతతో మన్నికైన రోడ్లకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డికి సానుకూలంగా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. బీసీ జనార్దన్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. R&B మంత్రి అయినప్పటికీ కూడా అక్కడ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు, అభివృద్ధి పనులు చాలా స్లోగా నడుస్తున్నాయని చెప్తున్నారు. అలాగే అనుచరులపై పేకాట క్లబ్ల ఆరోపణలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున పేకాట క్లబ్లను నిర్వహిస్తున్నారు అని జనం చెప్తున్నారు. మరోవైపు రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోవడం నెగిటివ్గా ఉన్న అంశాల్లో ఇంకొకటి. మైనింగ్, మట్టి అక్రమ రవాణా చాలా జోరుగా సాగుతోంది. వాటిని కూడా మంత్రిగా ఉండి కూడా అరికట్టలేకపోతున్నారు అని జనం చెప్తున్నారు. సొంత పార్టీ నేతల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంటూ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అలాంటి ప్రచారం కూడా నెగిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. గత ప్రభుత్వ హయాంలో కట్టిన వాటర్ ప్లాంట్ని కూల్చేశారు. ఇది జనాల్లో నెగిటివిటీని పెంచుతోంది. ఇక కార్పెంటర్లకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు కూల్చడం కూడా నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. ఇక ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది జనం అంటున్నారు. బాగుంది అని 21% మంది జనం చెప్తున్నారు.
పర్వాలేదు అని 49.4% మంది జనం అంటూ ఉంటే బాగా లేదు అని 13.6% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 6.2%గా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 17.3% మంది జనం చెప్పారు. బాగుంది అని 37% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 30.9% మంది జనం చెప్పారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 8.6%గా ఉంది. అస్సలు బాగా లేదు అని 6.2% మంది జనం చెప్పారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో మనం చూద్దాం. చాలా బాగుంది అని 9.9% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 25.9% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 43.2%గా కనిపిస్తోంది. మరి బాగా లేదు అని 13.6% మంది జనం చెబుతూ ఉంటే అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 7.4%గా ఉంది. అంటే 21% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిగా ఉన్నారు అని అర్థమవుతోంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తారో చూద్దాం. చాలా బాగుంది అని 6.2% మంది జనం అంటూ ఉన్నారు. బాగుంది అని 9.9% మంది జనం అంటుంటే పర్వాలేదు అని 39.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 32.1%గా ఉంటే అస్సలు బాగా లేదు అని 12.3% మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు అంటే చాలా బాగుంది అని 7.4% మంది జనం అన్నారు. బాగుంది అని 18.5% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పర్వాలేదు అని 44.4% మంది చెప్తే బాగా లేదు అని 25.9% మంది జనం అభిప్రాయపడ్డారు. అస్సలు బాగా లేదు అని 3.7% మంది జనం చెప్పారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి జనం ఏం చెప్పారు అంటే చాలా బాగుంది అని 6.2% మంది అన్నారు. బాగుంది అని 28.4% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 48.1% మంది జనం అంటే బాగా లేదు అని 9.9% మంది జనం అన్నారు. అస్సలు బాగా లేదు అని 7.4% మంది జనం చెప్పారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 43.2% మంది అన్నారు. పూర్తి కావు అని 16% మంది అన్నారు. కావచ్చు అని 27.2% మంది జనం చెప్పారు. తెలియదు అని 13.6% మంది జనం అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 45.7% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 14.8% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 17.3% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 22.2% మంది జనం అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 18.5% మంది అభిప్రాయపడితే పెరగలేదు అని 42% మంది అనుకుంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 32.1% మంది అంటుంటే తెలియదు అని 7.4% మంది జనం చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 16% మంది అభిప్రాయపడుతున్నారు. రాదు అని 30.9% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 7.4% మంది జనం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే తెలియదు అని 45.7% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 11.1% మంది జనం అంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 51.9% మంది జనం అన్నారు. తెలియదు అని 37% మంది జనం అభిప్రాయపడ్డారు. ఇవి ఓవరాల్గా బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గం గురించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.